హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజిక్ ఫ్రెండ్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో టైప్ కాస్టింగ్ పైన 2 ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ రాయబోతున్నాం. ఇందులో భాగంగా మనం ఏం చేస్తున్నామంటే, ఏదైనా ఆస్కీ వాల్యూ ఇస్తే దానికి కరస్పాండింగ్ క్యారెక్టర్‌ని ప్రింట్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైనా క్యారెక్టర్ ఇస్తే దానికి కరస్పాండింగ్ ఆస్కీ వాల్యూని కూడా మనం ప్రింట్ చేస్తున్నాం. సో, దీనికి సంబంధించి 2 ప్రోగ్రామ్స్ అయితే మనం రాయబోతున్నాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం ఈ ఛానల్‌ని విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మన ఛానల్‌లో వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే మనం 2 ప్రోగ్రామ్స్ రాయబోతున్నాం. సో, ఈ 2 ప్రోగ్రామ్స్ కూడా ఆస్కీ వాల్యూ పైన డిపెండ్ అయి ఉంటాయి. ఫస్ట్ అసలు ఈ ఆస్కీ వాల్యూ అంటే ఏంటో చూద్దాం. సో, ఆస్కీ అంటే ఏంటి? అబ్రివేషన్ ఏంటంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ ఈజ్ ఏ క్యారెక్టర్ ఎన్కోడింగ్ స్టాండర్డ్ దట్ అసైన్స్ ఏ యూనిక్ న్యూమరికల్ వాల్యూ టు రిప్రజెంట్స్ ఏ క్యారెక్టర్స్. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మనకి నార్మల్‌గా కంప్యూటర్‌కి ఒక లాంగ్వేజ్ తెలుస్తుంది. అదేమంటే బైనరీ లాంగ్వేజ్. సో, దాని లోపల ఓన్లీ 2 లెటర్సే ఉంటాయి. 1 అండ్ 0. సో, మీరు కంప్యూటర్‌లో ఏమైనా చెప్పాలన్నా, కంప్యూటర్‌లో ఏమైనా స్టోర్ చేయాలన్నా కూడా ఆ డేటా మొత్తం మనకి 1 అండ్ 0స్‌లోనే స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంప్యూటర్‌లో ఇలా స్మాల్ ఏని మీరు స్టోర్ చేశారనుకోండి, స్మాల్ ఏ లాగా స్టోర్ అవ్వదు. ఆ స్మాల్ ఏకి కరస్పాండింగ్ ఆస్కీ వాల్యూ ఉంటుంది. ఆ ఆస్కీ వాల్యూ బైనరీలో కింద కన్వర్ట్ అయిపోయి ఆ బైనరీ వాల్యూ కంప్యూటర్ మెమరీలో స్టోర్ అవుతుందన్నమాట. అర్థమవుతుందా? సో, ఇలా అంటే మనం ఏదైనా క్యారెక్టర్‌ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్‌లో మనకి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. కీబోర్డ్‌లో డిఫరెంట్ సింబల్స్ ఉంటాయి. ప్రతి దానికి కూడా ఆస్కీ వాల్యూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఈ ఆస్కీ వాల్యూని ప్రింట్ చేయబోతున్నాం. సో, ఈ ఆస్కీ వాల్యూ ఎలా ఉంటాయి? ఈ ఆస్కీ వాల్యూస్ ఎలా ఉంటాయంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. క్యాపిటల్ ఏ యొక్క ఆస్కీ వాల్యూ వచ్చేసి 65. సిమిలర్‌గా క్యాపిటల్ బి యొక్క ఆస్కీ వాల్యూ వచ్చేసి 66. క్యాపిటల్ సి యొక్క ఆస్కీ వాల్యూ వచ్చేసి 67. అదేవిధంగా స్మాల్ ఏ యొక్క ఆస్కీ వాల్యూ వచ్చేసి 97. స్మాల్ బి యొక్క ఆస్కీ వాల్యూ వచ్చేసి 98. సో, అదేవిధంగా 0కి 48, 1కి 49 ఇట్లా ఉంటాయన్నమాట ఆస్కీ వాల్యూస్. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే టైప్ కాస్టింగ్ యూజ్ చేసి కీబోర్డ్‌లో ఏదైనా సింబల్ మీరు ఎంటర్ చేశారనుకోండి, ఆ సింబల్‌కి కరస్పాండింగ్ ఆస్కీ వాల్యూని మనం ప్రింట్ చేయబోతున్నాం. సో, దీనిపైన మనం ప్రోగ్రామ్ రాయబోతున్నాం. ఈ ప్రోగ్రామ్ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకైతే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్ రాయబోతున్నాం. ఈ ప్రోగ్రామ్ యొక్క ఎయిమ్ ఏంటంటే ఏదైనా సింబల్ ఇస్తే ఆ సింబల్‌కి కరస్పాండింగ్ ఆస్కీ వాల్యూని మనం ప్రింట్ చేయాలి. సో, దీనికి ప్రోగ్రామ్ రాయబోతున్నాం. సో, అంటే ఏంటి, మనం ఇక్కడ ఇన్‌పుట్ వచ్చేసి సింబల్, అవుట్‌పుట్ వచ్చేసి ఏంటి ఆస్కీ వాల్యూ. సో, సింబల్ అంటే ఏంటి క్యారెక్టర్ కదా! అందుకే ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను. అదేంటంటే క్యారెక్టర్ టైప్. క్యారెక్టర్ నా వేరియబుల్ నేమ్ వచ్చేసి సింబల్ అని తీసుకున్నా. నెక్స్ట్ మనం ఇచ్చిన సింబల్‌కి కరస్పాండింగ్ ఆస్కీ వాల్యూ రావాలి. ఆస్కీ వాల్యూ అనేది ఏంటి ఇంటిజర్ వాల్యూ కదా! సో, వాల్యూ కోసం ఏం చేస్తున్నా అంటే నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. అదేంటంటే ఇంటిజర్ టైప్ కింద తీసుకుంటున్నా. సో, వాల్యూ. అర్థమవుతుందా? వాల్యూ. సో, ఇప్పుడేంటి ఇన్‌పుట్ వచ్చేసి సింబల్, అవుట్‌పుట్ వచ్చేసి ఏంటి వాల్యూ. సో, ఇప్పుడు నేనేం చేయాలి యూజర్‌ని ఎంటర్ ఎనీ సింబల్ అని అడగాలి. అప్పుడు యూజర్ ఏం చేస్తాడు కీబోర్డ్‌లో ఉన్న ఏదో ఒక సింబల్ ఎంటర్ చేస్తాడు. అప్పుడు నేనేం చేయాలి దానికి కరస్పాండింగ్ ఆస్కీ వాల్యూని నేను ప్రింట్ చేయాలి. సో, ఫస్ట్ నేను యూజర్‌ని అడగాలి కదా ఎంటర్ ఎనీ సింబల్ అని. అందుకని అవుట్‌పుట్ స్టేట్మెంట్ రాస్తున్నా. సో, /n ఎంటర్ ఎనీ సింబల్ ఆర్ క్యారెక్టర్ ఏదైనా కావచ్చు. ఎంటర్ ఎనీ సింబల్ ఆర్ క్యారెక్టర్ ఏదైనా ఎంటర్ చేయొచ్చు. చేస్తే అప్పుడు ఏమవుతుంది, దాన్ని మనం ఒక వేరియబుల్‌లో స్టోర్ చేయాలి కదా! తర్వాత దాన్ని ఏం చేయాలి కన్వర్ట్ చేయాలి. సో, వేరియబుల్ స్టోర్ చేయాలంటే ఇన్‌పుట్ స్టేట్మెంట్ యూజ్ చేయాలి. అదేంటి సిఇన్. సో, దాన్ని దేంట్లో స్టోర్ చేయాలి? దానికోసం ఒక వేరియబుల్ ఏంటి మనం ఎంటర్ చేసేది క్యారెక్టర్ కదా! సో, క్యారెక్టర్‌ని స్టోర్ చేయాలంటే క్యారెక్టర్ డేటా టైప్ కావాలి. సో, దానికోసం నేను ఆల్రెడీ ఒక వేరియబుల్ తీసుకున్నా కదా! ఆ వేరియబుల్ ఏంటి సింబల్. సో, నేను సింబల్ అని చెప్పి ఇక్కడ వేరియబుల్ నేమ్‌ని మెన్షన్ చేశాను. సో, కీబోర్డ్ నుంచి ఏదైనా క్యారెక్టర్ ఎంటర్ చేయగానే అది సింబల్ అనే మనకి వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ దీన్ని ఏం చేయాలి, ఇప్పుడు నేను కన్వర్ట్ చేయాలి. దేని కింద కన్వర్ట్ చేయాలి? నేను ఆస్కీ వాల్యూ కింద కన్వర్ట్ చేయాలి. అంటే దీని మీనింగ్ ఏంటి? సో, నాకొచ్చే ఆస్కీ వాల్యూ అనేది ఇంటిజర్ టైప్. సో, ఇప్పుడు టైప్ కాస్టింగ్ యూజ్ చేస్తున్నాం. ఎట్లా చేయాలి టైప్ కాస్టింగు? సో, దేంట్లోకి అది కన్వర్ట్ చేయాలో ఆ డేటా టైప్‌ని ఫస్ట్ మనం బ్రాకెట్‌లో ప్లేస్ చేయాలి. దాని తర్వాత దేన్ని కన్వర్ట్ చేయాలో ఆ వేరియబుల్ నేమ్ రాయాలి. దేన్ని కన్వర్ట్ చేయాలి? నేను సింబల్ అనే వేరియబుల్‌లో ఉన్న వాల్యూని కన్వర్ట్ చేయాలి. అర్థమవుతుందా? అందుకని నేనేం చేశానంటే వాల్యూని మెన్షన్ చేశాను. చేస్తే నాకేమొస్తుంది? ఒక వాల్యూ వస్తుంది కదా! అది ఏ టైప్ ఆఫ్ వాల్యూ అయి ఉంటుంది? ఆస్కీ వాల్యూ. ఆస్కీ వాల్యూ అంటే ఏ టైపు? ఇంటిజర్ టైపు. సో, దాన్ని నేను ఒక వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నా. దానికోసం ఆల్రెడీ ఒక వేరియబుల్ డిక్లేర్ చేశా. ఆ వేరియబుల్ ఏంటి? వాల్యూ. ఇప్పుడు వచ్చిన వాల్యూని ఏం చేస్తున్నా అంటే వాల్యూ అనే వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నా. అర్థమవుతుంది కదా!
సో ఇప్పుడు నేనేం చేస్తాను ఒకసారి మీరు ఓవరాల్గా చూస్తే ఫస్ట్ నేను సింబల్ ఎంటర్ ఎనీ సింబల్ అని మెసేజ్ డిస్ప్లే చేస్తున్నా. చేయగానే యూజర్ ఏం చేస్తాడు కీబోర్డ్ నుంచి ఏదో ఒక సింబల్ ఎంటర్ చేస్తాడు. దాన్ని ఏం చేస్తున్నాను నేను సింబల్ అనే వేరియబుల్ స్టోర్ చేస్తున్నాను. తర్వాత ఏం చేస్తున్నాను సింబల్ని నేను ఇంటీజర్ కింద కన్వర్ట్ చేస్తున్నా. కన్వర్ట్ చేస్తే నాకు ఏమొస్తుంది నాకు కరస్పాండింగ్ ASCII వాల్యూ వస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి ఈ వాల్యూని ప్రింట్ చేస్తే నాకు వచ్చేదే ఫైనల్ రిజల్ట్. సో దీన్ని ప్రింట్ చేస్తున్నా. సో దానికోసం ఏం చేస్తున్నా అంటే నేను ఇక్కడ అవుట్పుట్ స్టేట్మెంట్ రాస్తున్నా. ఇప్పుడు చూద్దాం ఒకసారి ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఈ ప్రోగ్రామ్ మొత్తంలో ఇక్కడ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఏమైనా ఉందంటే అది ఈ స్టేట్మెంటే. ఈ స్టేట్మెంట్లోనే ఏం చేస్తున్నాం టైప్ కాస్టింగ్ చేస్తున్నాం. ఎట్లా సింబల్ అనేది క్యారెక్టర్ టైప్, దాన్ని దేని కింద కన్వర్ట్ చేస్తున్నాం ఇంటీజర్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. నార్మల్గా సింబల్ అనేది క్యారెక్టర్ టైప్ కదా, ఇది లోయర్ డేటా టైప్, దీన్ని ఏం చేస్తున్నాము హయ్యర్ డేటా టైప్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. కాబట్టి ఎటువంటి డేటా లాస్ అనేది మనకి ఇక్కడ ఉండదన్నమాట. ఇప్పుడు చూడండి ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను నేను ప్రోగ్రామ్ని. మీరు అబ్జర్వ్ చేయండి ఎంటర్ ఎనీ సింబల్ అని మెసేజ్ వచ్చిందా, ఎంటర్ ఎనీ సింబల్ ఆర్ క్యారెక్టర్. నేను ఏం చేస్తున్నా అంటే నేను స్మాల్ ఏ ఇస్తున్నా. స్మాల్ ఏ ఇస్తే నాకు ఏం రావాలి దాని కరస్పాండింగ్ ASCII వాల్యూ ఏంటి 97 రావాలి. ఒకసారి చెక్ చేయండి. చూడండి 97 వచ్చింది. ఏ ASCII వాల్యూ ఈక్వల్ టు 97. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు క్యాపిటల్ ఏ ఇస్తున్నా 65 రావాలి. ఒకసారి చెక్ చేసి చూద్దాం. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా ఎంటర్ ఎనీ క్యారెక్టర్ అని వచ్చింది. నేను 65 నేను ఇక్కడ క్యాపిటల్ ఏ ఇస్తున్నా, ఎంటర్ కింద ప్రెస్ చేస్తున్నా. చేయగానే క్యాపిటల్ యొక్క ASCII వాల్యూ వచ్చేసి నాకు 65 వచ్చింది. సో ఈ విధంగా మనం ఏం చేస్తుంటే టైప్ కాస్టింగ్ యూజ్ చేసి ఏ సింబల్ యొక్క ASCII వాల్యూ అయినా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇదే కాదు మనం సింబల్స్ యొక్క ASCII వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఈసారి ఎంటర్ ఎనీ క్యారెక్టర్ సింబల్ కదా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే డాలర్ సింబల్ ఎంటర్ చేస్తున్నా. సో దీని యొక్క కరస్పాండింగ్ ASCII వాల్యూ వస్తుంది మనకి. దీని యొక్క కరస్పాండింగ్ ASCII వాల్యూ వచ్చేసి 36. సో ఈ ప్రోగ్రాంలో మనం ఏం చేసామంటే మనం ఏదైనా సింబల్ ఇస్తే దాని కరస్పాండింగ్ ASCII వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే నెక్స్ట్ ప్రోగ్రాంలో మనం ఏదైనా ASCII వాల్యూ ఇస్తే దానికి కరస్పాండింగ్ సింబల్ ప్రింట్ అవ్వాలి. దీన్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే టైప్ కాస్టింగ్ యూజ్ చేసి మనం దీన్ని క్రియేట్ చేయొచ్చు. సో దానికోసం ఏం చేస్తున్నాను నేను సేమ్ అదే స్ట్రక్చర్ తీసుకున్నాను. మరి ఇక్కడ నేను ఏం చేయాలి కాకపోతే ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ అనేది చేంజ్ అవుతాయి. సో ఇక్కడ నేను ఏం చేయాలి వాల్యూ ఇస్తే కరస్పాండింగ్ సింబల్ ప్రింట్ అవ్వాలి. సో అందుకని మళ్ళీ ఏం చేస్తా 2 వేరియబుల్స్ తీసుకున్నా, ఒకటేమో సింబల్ ఇంకోటేమో వాల్యూ. ఇప్పుడు యూజర్ని ఏమని అడగాలి నేను ASCII వాల్యూ ఎంటర్ చేయమని అడగాలి. సో అందుకని ఏం చేస్తున్నా అంటే సిఅవుట్ స్టేట్మెంట్ రాస్తున్నా ఎంటర్ ఎనీ ASCII వాల్యూ. అప్పుడు యూజర్ ఏం చేస్తాడు కీబోర్డ్ నుంచి ఏదో ఒక ASCII వాల్యూని ఎంటర్ చేస్తాడు. చేయగానే నేను ఏం చేయాలి దాన్ని వేరియబుల్లో స్టోర్ చేయాలి కదా, అందుకోసం సిఇన్ స్టేట్మెంట్ రాస్తున్నా. సిఇన్ ఇచ్చేది వాల్యూ కాబట్టి మనం వాల్యూ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. అర్థమవుతుందా? ఇప్పుడు నా దగ్గర వాల్యూ ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి ఆ వాల్యూని సింబల్గా నేను కన్వర్ట్ చేయాలి. అర్థమవుతుందా? సో దేన్ని కన్వర్ట్ చేయాలి వాల్యూని కన్వర్ట్ చేయాలి. దేని కింద కన్వర్ట్ చేయాలి క్యారెక్టర్ కింద కన్వర్ట్ చేయాలి. సో అందుకని దీనికి ముందు నేను ఏం చేస్తున్నా క్యార్ అని చెప్పి బ్రాకెట్లో మెన్షన్ చేస్తున్నా. అంటే ఇంటీజర్ వాల్యూని క్యారెక్టర్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. సో క్యారెక్టర్ కింద కన్వర్ట్ చేస్తే మనకి వచ్చేది ఏంటి క్యారెక్టర్ టైప్ కదా. సో దాన్ని మనం వేరియబుల్లో స్టోర్ చేయాలంటే మనకి ఏ వేరియబుల్ కావాలి క్యారెక్టర్ వేరియబుల్ కావాలి. సో ఆల్రెడీ క్యారెక్టర్ వేరియబుల్ డిక్లేర్ చేశారు కదా, అదేంటి సింబల్. అర్థమవుతుందా? సింబల్ ఈక్వల్ టు క్యార్ ఆఫ్ వాల్యూ. అర్థమవుతుందా? వాల్యూ అనేది ఇంటీజర్ టైప్, దీన్ని ఏం చేస్తున్నా క్యారెక్టర్ కింద కన్వర్ట్ చేస్తున్నా. చేస్తే మనకు వచ్చేది ఏంటి క్యారెక్టర్. సో క్యారెక్టర్ని స్టోర్ చేయాలంటే నాకు క్యారెక్టర్ వేరియబుల్ కావాలి. సింబల్ అనేది ఏంటి క్యారెక్టర్ వేరియబుల్. సో ఫైనల్గా ఏంటి మనం రిజల్ట్ ప్రింట్ చేసి చూడటమే. సో ఇప్పుడు ఏంటి మనం దీంట్లో మనం ASCII వాల్యూ ఇస్తే కరస్పాండింగ్ క్యారెక్టర్ రావాలి. అర్థమవుతుందా? మనం ఇచ్చింది ఇక్కడ వాల్యూ, వాల్యూ ఇస్తే ఆ వాల్యూకి సంబంధించిన సింబల్ ఏంటి సింబల్ ఈక్వల్ టు చెప్పి మనం ఇక్కడ సింబల్ని ప్రింట్ చేస్తే సరిపోతుంది. సింబల్ ప్రోగ్రామ్ని సేవ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. సో ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి మనకి ఎంటర్ ఎనీ ASCII వాల్యూని అడుగుతుంది. నేను ఏం చేస్తున్నాను 97 ఇస్తున్నాను ASCII వాల్యూ. 97 అంటే ఏంటి ఇది ASCII వాల్యూ. దీని కరస్పాండింగ్ సింబల్ ఏంటి దీని యొక్క కరస్పాండింగ్ సింబల్ వచ్చేసి మనకి స్మాల్ ఏ. చూడండి ఈ సింబల్ 97 ASCII వాల్యూకి సింబల్ ఏంటి స్మాల్ ఏ. సో సిమిలర్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను 36 ఇచ్చాను అనుకోండి నాకు డాలర్ సింబల్ రావాలి. ఇక్కడ చూడండి ఒకసారి రన్ చేస్తున్నాను
ఎంటర్ ASCII వాల్యూ అని అడిగింది. నేను 36 ఇచ్చాను. ఎంటర్ కీని ప్రెస్ చేశాను. చేయగానే నాకేమొచ్చింది? ASCII వాల్యూ డాలర్ సింబల్ వచ్చిందనమాట. దానికి సంబంధించిన సింబల్ అనేది వచ్చింది. సో ఈ విధంగా మనం టైప్ కాస్టింగ్ యూజ్ చేసి ASCII వాల్యూ కరస్పాండింగ్ సింబల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సింబల్కి కరస్పాండింగ్ ASCII వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.